ఈరోజు మహాభారతంలోని 36వ అధ్యాయం. ద్రౌపది తరచుగా ఫిర్యాదు చేస్తూ ఉండేది. కమ్మిక అడవి అర్జునుడు లేకపోవడం వల్ల అందంగానే లేదు. అర్జునుడు లేకపోవడం వల్ల నా జీవితంలో సంతోషమే వెతకలేకపోతున్నాను. మిగిలిన పాండవులు కూడా అదే అనుకుంటా ఉండేవాళ్ళు అర్జునుడు లేకపోవడం వల్ల. భీమసేన ద్రౌపదితో ఇలాగా అంటారు. నేను కూడా అదే అనుకుంటున్నాను అర్జునుడు గురించి. నీ మాటలు నన్ను ప్రేమ మరియు సానుభూతితో పులకరింపచేస్తుంది. నా మనసు ఎలాంటి ప్రశాంతతని ఇవ్వడం లేదు అర్జునుడిని చూడకపోవడం వల్ల. సహదేవ, నీకెలా అనిపిస్తుంది? సహదేవ ఇలాగా అంటారు. ఈ ఆశ్రమం అర్జునుడు లేకపోవడం వల్ల ఖాళీగా అనిపిస్తుంది. మనం ఈ ప్రదేశం నుంచి ఇంకెక్కడికైనా వెళ్తే అప్పుడైనా ఈ బాధ నుంచి కొంచెం విముక్తి వస్తదేమో. యుధిష్ఠరుడు దౌమ్య పూజారితో ఇలాగా అంటారు. నా తమ్ముడైన అర్జునుడు దివ్యాస్త్రాల కోసం వెళ్ళాడు. ఆ ధైర్యవంతమైన వీరుడు ఇంకా తిరిగి రాలేదు. మేము ఆయన్ని హిమాలయాలకి పంపించాం ఇంద్రదేవుడి నుంచి ఆయుధాలు పొందడానికి. దాని ద్వారా మేము భీష్ముణ్ణి, ద్రోణాచార్య, కృపాచార్య, అశ్వత్థామని జయించగలతామని. ఎందుకంటే ఆ వీరులు ధృతరాష్ట్ర కొడుకుల వైపే పోరాడతారు. కర్ణుడికి దివ్యమైన ఆయుధాల రహస్యాలు తెలుసు. ఆయన కోరిక కూడా అర్జునుడితో తలపడాలి అని. అందుకనే ఇంకా ఏ దారి లేక అర్జునుడిని ఇంద్రదేవుడు ఆశీర్వాదం కోసం పంపించాను. ఆయుధాలు గెలుచుకొని కౌరవుల్ని ఓడించొచ్చు అని. మేము ఆయన లేకుండా ఇక్కడ సంతోషంగా ఉండలేకపోతున్నాం. ఆయన మాకు బాగా గుర్తొస్తున్నాడు. ఇక్కడ నుంచి మేము ఇంకెక్కడికైనా వెళ్ళాలి అని అనుకుంటున్నాం. మీరేమైనా సలహాలు ఇస్తారా? మేము ఎక్కడికి వెళ్ళొచ్చు అని. దౌమ్య చాలా అడవిలో పవిత్ర స్థలాల గురించి చెప్తారు. పాండవులు ఆ పవిత్ర స్థలాలు సంచరిస్తూ ఉంటారు. అలాగా చాలా సంవత్సరాలు గడుస్తాయి. ద్రౌపది తరచూ అలసిపోతా ఉండేవాళ్ళు. ఆ కొండలు, అడవులు అన్ని నడుస్తూ ఉంటా. భీముడికి కొన్నిసార్లు ఆయన కొడుకైన ఘటోత్కచుడు సహాయం చేస్తూ ఉండేవాడు ఆ కష్టమైన ప్రయాణాల్లో. అలా వాళ్ళు సంచరిస్తున్న సమయంలో హిమాలయ ప్రదేశంలో ఒక దట్టమైన అడవికి చేరుకుంటారు. ఆ దారి చాలా కఠినంగా మరియు నిటారుగా ఉంటది. యుధిష్ఠరుడు ఆందోళన పడతాడు. భీముడితో ఇలాగా అంటారు. ద్రౌపది, ఈ దారి దాటడం కష్టమేమో. నువ్వు, సహదేవుడు ద్రౌపదితో తోడుగా ఉండండి గంగా ద్వార దగ్గర. నేను, నకులుడు, రోమస ఋషి వెళ్తాము. భీముడు దానికి అంగీకరించాడు. ఇప్పటికే అర్జునుడు లేని బాధ నేను భరించలేకపోతున్నాను. మళ్ళీ ఇప్పుడు మీరు కూడా వేరుగా వెళ్తే దాన్ని నేను తట్టుకోలేను. ఈ అడవిలో చాలా రాక్షసులు, క్రూరమైన జంతువులు ఉంటాయి. ద్రౌపదిని నేను సులువుగా మోసుకొని తీసుకురాగలుగుతాను. అలాగే నకుల సహదేవుల్ని కూడా. ఆ మాటలకి యుధిష్ఠరుడు భీముడిని కౌగిలించుకొని ఆశీర్వదిస్తాడు. నువ్వు ఇంకా బలవంతుడివి కావాలి అని. ద్రౌపది నవ్వి ఇలాగ అంటది. యుధిష్ఠర, నన్ను ఎవ్వరూ తీసుకొని వెళ్ళక్కర్లేదు. నేను నడవగలుగుతాను. నా గురించి మీరు ఆందోళన పడకండి. అలా వాళ్ళు హిమాలయాల దగ్గర సుబహు రాజ్యమైన కులిండకి చేరుకుంటారు. ఆ రాజు వాళ్ళని సత్కరించి అన్ని మర్యాదలు చేస్తారు. దాని తర్వాత వాళ్ళు నారాయణ శ్రమ అడవికి వెళ్తారు. అక్కడ ఉంటారు. అలా ఒక రోజు పెద్ద గాలి వీస్తది. ఒక అందమైన పువ్వు ద్రౌపది దగ్గరికి వస్తది. ద్రౌపది ఆ పువ్వుని చేతిలో తీసుకొని ఆ సుగంధాన్ని, ఆ అందాన్ని చూసి భీముడికి చూపించాలని భీముడిని పిలుస్తది. ఇటు వచ్చి ఈ పువ్వుని చూడండి, ఎంత మధురంగా ఉంది సువాసన. చూడడానికి చాలా మనోహరంగా ఉంది. నేను ఇది యుధిష్ఠరుడికి ఇస్తాను. మీరు వెళ్ళి ఇలాంటి పూలే తీసుకురండి. మనం కమ్యక అడవిలో పెంచుకుందాం. ఆయన ప్రియమైన భార్యని సంతోష పెట్టాలని భీముడు ఆ చెట్టుని వెతుక్కుంటా వెళ్తారు. అలా గాలిలో సుగంధం వస్తున్న దారి మార్గంలో వెళ్తా ఉంటారు. పర్వతం అంచున ఒక తోటని చూస్తారు. ఒక పెద్ద కోతి అగ్నిలాగా మెరుస్తా ఆ దారిలో పడుకొని ఉంటది. ఆ దారికి అడ్డంగా. భీముడు ఆ జంతువుని భయపెట్టడానికి గట్టిగా అరుస్తాడు. ఆ జంతువు సోమరితనంతో సగం కన్ను తెరుస్తా అలా పడుకొని, ఎందుకు నన్ను లేపావు? నువ్వు ఒక తెలివైన మానవుడివి కదా. మనిషి వాళ్ళకంటే చిన్నగా ఉన్న జంతువుల పైన జాలి చూపించాలి కదా. నువ్వు ఎవరు? ఈ పర్వతానికి వచ్చావు. ఇది దాటి ఇంక ముందుకి వెళ్ళకూడదు. అది దేవుళ్ళ దారి. మనుషులు ఈ పరిమితిని దాటకూడదు. నీకు కావాలంటే ఇక్కడ ఉన్న ఫలాలు తిని వెళ్ళిపో. భీముడికి కోపం వస్తుంది ఆ మాటలకి. గట్టిగా అరుస్తాడు. అసలు ఎవరు నువ్వు? నువ్వు ఒక కోతివి. నువ్వు నాతో ఇలా మాట్లాడుతున్నావు? నేను ఒక క్షత్రియ వీరుణ్ణి, కుంతీదేవి కొడుకుని. వాయుదేవుడు నా తండ్రి. ఇప్పుడు పక్కకి జరిగి నాకు దారివ్వు. ఆ మాటలకి వానరుడు నవ్వి ఇలాగా అంటారు. నువ్వు చెప్పినట్టుగానే నేను కోతిని, కానీ బలవంతంగా ఈ దారిలో వెళ్ళాలి అని అనుకుంటే నీ నాశనాన్ని నువ్వే తెచ్చుకున్నట్టు అవుతుంది. భీముడు ఇలాగా అంటారు. నీ సలహా నాకేమీ అక్కర్లేదు. అయినా నాకేమైతే నీకేంటి? లెగిసి నాకు దారివ్వు. వానరుడు ఇలాగా అంటారు. నాకు లెగిసే అంత బలం లేదు. నేను చాలా ముసలి కోతిని. నీకు కావాలంటే నా మీద నుంచి దూకి వెళ్ళొచ్చు. భీముడు ఇలాగా అంటారు. అది చాలా సులభం, కానీ అది లేకల్లో
నిషేధించబడింది. నేను నీ మీద నుంచి దూకి వెళ్ళకూడదు, లేకపోతే నేను హనుమంతుడు ఎలాగైతే సముద్రాన్ని దాటి వెళ్ళాడో అలా వెళ్ళిపోయేవాణ్ణి. వానరుడు ఆశ్చర్యంగా ఉన్నట్టు నటించి ఇలాగ అంటారు, సముద్రాన్ని దాటిన హనుమంతుడా? ఆయన ఎవరు? ఆయన కథ నీకు తెలిస్తే నాకు చెప్పు. భీముడు గర్జించి ఇలాగ అంటారు, ఏంటి నువ్వు హనుమంతుడు గురించి వినలేదా? ఆయన నా పెద్ద అన్నయ్య. సముద్రాన్ని దాటాడు, 100 యోజనాల దూరం. అది రాముడు భార్య అయిన సీతాదేవిని వెతుకుతా. నా శక్తి, నా వీరత్వం ఆయనతో సమానం. ఇంకా మాటలు చాలించు, నేను నిన్ను ఏమీ చేయకముందే ఇక్కడి నుంచి లేకు. వానరుడు ఇలాగా అంటాడు, ఓ వీరుడా, సహనంతో ఉండు. ముసలి వాళ్ళు మరియు బలహీన వాళ్ళ పట్ల కొంచెం జాలిని చూపించు. నాకు లెగిసే అంత ఓపిక లేదు, నా వయస్సు అయిపోతుంది. నీకు కావాలంటే నా తోకని పక్కకి జరుపుకొని నువ్వు వెళ్ళొచ్చు. ఆయన అపారమైన బలం గురించి తెలిసి గర్వంగా ఆ వానరుడు తోకని లేపడానికి ప్రయత్నిస్తాడు. ఆ తోకని కొంచెం కూడా పైకి గాని కిందకి గాని పక్కకి ఎటువైపున జరపలేకపోతాడు. ఎంత ప్రయత్నించినా కూడా ఏమాత్రం ఆ తోక పక్కకి జరగదు. సిగ్గుతో తల వంచుకొని ఇలాగా అడుగుతాడు, అసలు మీరు ఎవరు? నన్ను క్షమించండి, మీరు ఎవరో నాకు వెల్లడించండి. హనుమంతుడు ఇలాగ చెప్తారు, ఓ శక్తివంతమైన పాండవ, నేను నీ సోదరుడు అనే విషయాన్ని తెలుసుకో. హనుమంతుడు కూడా వాయుదేవుడు కొడుకే, ఇంతకు ముందు నువ్వు చెప్పినట్టుగా. ఈ దారిలో గనక నువ్వు వెళ్తే యక్షులు రాక్షసులు ఉండే దారది. నువ్వు ప్రమాదాన్ని చేరుకుంటావు, అందుకేనే నేను నిన్ను ఆపాను. ఏ మానవుడు కూడా ఈ దారి దాటి ప్రాణంతో బ్రతికి లేడు. నీకు కావాల్సిన సౌగంధిక చెట్టు ఇక్కడ ఉంది. భీముడు ఆశ్చర్యంలో ఉండిపోతాడు, అసలు నేను ఎంత అదృష్టవంతుణ్ణి, నా సోదరుని కలిసే భాగ్యం నాకు కలిగింది. మీరు సముద్రం దాటినప్పుడు ఏ రూపంలో అయితే ఉన్నారో మిమ్మల్ని అలా చూడాలని కోరికగా ఉంది. హనుమంతుడు నవ్వి ఆయన శరీర పరిమాణాన్ని పెంచడం మొదలు పెడతాడు. భీముడు పులకించిపోతాడు ఆ దివ్యమైన రూపాన్ని చూసి ఆశ్చర్యంతో. ఆయన కళ్ళుని కప్పుకుంటాడు, హనుమంతుడి నుంచి వచ్చే తేజస్సుని తట్టుకోలేక. హనుమంతుడు భీముడితో ఇలాగ అంటారు, నా శత్రువులు గనక ఇక్కడుంటే నా పరిమాణాన్ని ఇంకా పెంచగలుగుతాను. హనుమంతుడు మళ్ళీ మామూలుగా మారిపోయి భీమసేనని కౌగిలించుకుంటారు. వ్యాస మహర్షి భీముడు హనుమంతుడిని కౌగిలించుకున్నాక ఇంకా బలంగా సంతోషంగా మారారు అని చెప్తారు. హనుమంతుడు భీముడితో ఇలాగ అంటారు, ఓ వీరుడా, నీ స్థావరానికి వెళ్ళు. నీకు అవసరం ఉన్నప్పుడు నా గురించి ఆలోచించు. నిన్ను కౌగిలించుకున్నప్పుడు పూర్వం దివ్యమైన శ్రీరాముడి శరీరాన్ని తాకినట్టు అప్పుడు కలిగిన సంతోషంలాగా అనిపించింది. ఒక వరాన్ని కోరుకో. భీముడు ఇలాగా అంటారు, నేను చాలా అదృష్టవంతుణ్ణి, మిమ్మల్ని చూశాను. దీనితో నా శత్రువుల్ని నేను జయిస్తాను. హనుమంతుడు భీముడికి ఆశీర్వాదం ఇచ్చి ఇలాగా అంటారు, ఎప్పుడైతే యుద్ధ భూమి పైన నువ్వు ఒక సింహం లాగా గర్జిస్తావో అప్పుడు నీ గర్జనకి నాది కూడా తోడవుతుంది. శత్రువుల గుండెల్లో భయం మొదలవుతుంది. నేను నీ సోదరుడైన అర్జునుడు రథం మీద జెండా లాగా ఉంటాను. నువ్వు విజేతవి అవుతావు. హనుమంతుడు భీముడికి సుగంధిక పూలు చూపిస్తారు. అప్పుడు భీముడికి గుర్తొస్తుంది, ద్రౌపది ఆయన రాక కోసం వేచి ఉంది అని. ఇంకా ఎలాంటి ఆలస్యం చేయకుండా పూలను తీసుకొని వెళ్తారు. మహాభారతంలో ఇంకా అనేకమైన విషయాలు మీకోసం ఉన్నాయి. తెలుసుకోవాలంటే బెల్ ఐకాన్ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చితే లైక్, కమెంట్ అండ్ షేర్ చేయండి. మన ఇతిహాసాన్ని అందరికీ తెలిసేలా చేద్దాం.